ఆంధ్రప్రభ ఆంధ్రప్రభలో ఉన్నటువంటిది ప్రధాన వార్త మనం చూద్దాం. ఇది దొరల సర్కార్ కాదు, ప్రజాప్రభుత్వం. సామాజిక ప్రగతి మా లక్ష్యం. ఇష్టారాజ్యపు పాలనకు చెల్లుచిట్టి అన్ని వివరాలతో దరఖాస్తులు ఇవ్వండి. 6 గ్యారంటీలు పక్కగా అమలు చేస్తాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టీకరణ. అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలనకు శ్రీకారం అంటూ ప్రధాన వార్త చూస్తూ ఉంటున్నాం. ఇది దొరల ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం. ప్రజా సంక్షేమం కోసమే పనిచేసే ప్రభుత్వం. వారి ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత గల ప్రభుత్వం. గతంలో మాదిరిగా ఇష్టరాజ్య పరిపాలన ఇక కుదరదు. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాల్సిన బాధ్యత మాపై ఉంది. అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో పనిచేసి సహకరించాలి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలు ఏ ఇబ్బందులున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ప్రతి సమస్యపై స్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. అర్హులైన దరఖాస్తుదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఏ ఒక్కరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని పూర్తి వార్త 2లో మనం చూస్తూ ఉంటున్నాం.